యేసుక్రీస్తు నామంన మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు, మన జీవితాలు మార్చే కొన్ని మాటల్ని చూసుకుంటాం మనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చాలామంది దీన్ని ఏమంటారంటే పరలోక ప్రార్థన అంటారు. కనుక అక్కడ మనం చేసేది భూమి మీదనే పరలోక ప్రార్థన పేరు పెట్టారు. పరలోకమందున్న మా తండ్రి కదా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని శిష్యులకు నేర్పాడు. ఆ సమయంలో ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో నేర్పాడు. పాత నిబంధన కాలంలో అనేక సార్లు తండ్రి అయిన దేవుడు అని ప్రార్థన చేయలేదు, వాళ్ళు యెహోవా నామంనే ప్రార్థన చేశాడు. కనుక ఆ కాలంలో యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఉన్న ప్రజలకి, శిష్యులకు నేర్పాడు. ఏమని అంటే ఎలా చేయాలంటే, మీరు పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయమని వాళ్ళకి నేర్పాడు. ప్రారంభం కనుక వాళ్ళకి నేర్పాడు. ఎందుకంటే నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే బైబిల్లో కూడా ఒక చోటు ఉంటుంది, మిమ్మల్ని పట్టే కదా నా నామం అన్యజనుల దూషించబడుతుందని. మనం మన నామానికి మహిమార్థంగా జీవించినప్పుడు, ఆయన పని చేసినప్పుడు, ఆయన ఇష్టం మనం చేసినప్పుడు ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది. పలికి ఊరుకోవటం కాదు, మనం కూడా వాక్యానుసారం ప్రవర్తించినప్పుడే, వాక్యానుసారం మనం జీవించినప్పుడే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. దాని అర్థం అది. నీ రాజ్యం వచ్చునుగా కనమన్నాడు అంటే అప్పటికి ఆయన రాజ్యము ఇంకా రాలేదు. పెంతుకోస్తు దినం నాడు యేసుక్రీస్తు కదా మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పెంతుకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మ ఆహ్వానం జరిగినప్పుడు 2వ అధ్యాయంలో పేతురు గారు పరిశుద్ధాత్మ వచ్చి భాషలతో వాళ్ళు మాట్లాడినప్పుడు పేతురు గారు వాక్యం చెప్తే ఇంచుమించు 3,000 మంది యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి బ్యాప్టిజం తీసుకురు. అప్పుడే రాజ్యస్థాపన జరిగింది. రాజ్యస్థాపన జరగక ముందు నీ రాజ్యం వచ్చును కాక అని అడుగుమన్నాడు తప్ప, ఇప్పుడు వచ్చేసింది, ఎక్స్పైర్ అయిపోయింది. అది ఆయన రాజ్యస్థాపన జరిగింది. ఆయన రాజ్యం అంటే మనమే. రాజ్యం అంటే క్రీస్తు, సంఘం అంటే మనమే కదా. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మనం కదా, మనం సంఘం అయితే ఆయన శిరస్సు, మనం రాజ్యం అయితే ఆయన రాజు. మన రాజ్యానికి రాజ్యాంగం ఉండాలి కనుక రాజ్యం అయితే అది బైబిల్ 66 పుస్తకాలే దేవుని గ్రంథం, చట్టం, దేవుని చట్టం, పరలోక రాజ్యాంగం. ఇది బైబిల్ అంటే మనం చదువుతున్నది. అలానే కదా కొలసీలకు రాష్ట్ర పత్రికల 1వ అధ్యాయం 13వ వచనం చదివిన, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదివిన, రాజ్యం అంటే మనమేనే ఉంది కనుక ఇంకా పరలోక ప్రార్థన అని పేరు పెట్టి చేయటం కొన్ని సంఘాలు చేస్తూ నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నాడు, భూమి మీద నెరవేరుబాగా. కానీ ఇలా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ఆయన పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుతున్నాడు, మనం కూడా భూమి మీద నెరవేరాలంటే ఆయన చిత్తాన్ని మనమే చేయాలా. రాజ్యం అంటే మనమే కనుక ఇంకా నీ రాజ్యం వచ్చును గాక అనొద్దు. పేతురు వాక్యం చెప్తే ఇంచుమించు 3,000 మంది పెంతుకోస్తు పండుగ నాడు 2వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో స్థాపన జరిగింది. 3,000 మంది కదా ఇంచుమించు బ్యాప్టిజం తీసుకురు. సంఘం అంటే వాళ్ళే ఇప్పుడు రక్షణ పొందుతున్న మనమందరం సంఘంలోకి చేర్చబడుతున్నాం. అంటే దేవుని సంఘం అన్న, దేవుని రాజ్యం అన్న మనమే కదా. పూర్తి వీడియో మీకు కావాలంటే మేము లింక్ పెడతాం, మీరు చూసి బైబిల్ని పరిశోధించండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి క్రీస్తు నామం కృతజ్ఞత స్తుతులు.